క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 33వ ఆదివారంలో ఉన్నాం. దైవార్చన క్యాలెండర్ ఆధారంగా చూసినప్పుడు మనము బి సర్కిల్లో చివరి ఆదివారాల్లో ఉన్నాం. చివరి ఆదివారాలు ఎప్పుడూ కూడా మనకు లోకాంత్యం గురించి, తుది తీర్పు గురించి, మనం తుది తీర్పులో పొందే బహుమానం గురించి, శిక్ష గురించి, ఆ తుది తీర్పు ఎలా జరుగుద్ది, ఆ ప్రభువు తన మహిమతో మేఘారూఢుడై ఏ విధంగా వస్తాడు అన్న విషయాలను గూర్చినటువంటి ప్రస్తావనని, ఆ లోకాంత్యం సమయంలో ఏం జరుగుద్దన్న విషయాలని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ విధంగా తల్లి శ్రీ సభ మనల్ని లోకాంత్యం దగ్గరలో ఉన్నా కాబట్టి మనల్ని మనం సంసిద్ధపరుచుకొని ఆ ప్రభు ఇచ్చే బహుమానానికి సిద్ధపడాలి అని చెప్పి దైవార్చన పట్టణాల ద్వారా మనల్ని కోరుతూ ఉంది. ఈ లోకం ఎప్పుడంత ముందుద్ది అన్నది ఇక్కడ పెద్ద సమస్య కాదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ లోకానికి అంతమొందుతాము అన్నది మాత్రం వాస్తవం. ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలో మనకు తెలియదు. ఏ క్షణంలోనైనా మనం మరణిస్తాం, తద్వారా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళతాం. మనం ఏ క్షణంలోనైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం అన్నప్పుడు మరి మనము ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళుతున్నాం? దేవుడిచ్చే బహుమానాన్ని పొందగలిగిన స్థితిలో మనం ఉన్నామా, లేక శిక్షను కొని తెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా అన్నది బేరీజు వేసుకొని మనల్ని మనం సంసిద్ధపడమని చెప్పి తల్లి శ్రీసభ ఈ పట్టణాల ద్వారా ఈ దైవార్చన చివరి ఆదివారాలలో మనల్ని కోరుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, ఈనాటి సువిశేషాన్ని మార్కు శుభవార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ఆలకించాం. దానియేలు గ్రంథం క్రీస్తు పూర్వం 166వ సంవత్సరంలో వ్రాయబడినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. అన్యరాజులు యూదులను అనేక విధాలుగా హింసించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించారు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు ధైర్యంతో నిలబడాలి అని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా వారు మాత్రం వారి దైవమైన యావేకు కట్టుబడి ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ జీవించాలని చెప్పి ఈ దానియేలు గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటి భాగాన్ని మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు దేవుడే సర్వాధికారి అని, అతడు రాజ్యాలు స్థాపిస్తాడని, అంతేకాదు రాజులను లేవనెత్తుతాడని, లేదంటే రాజ్యాలను అంతమొందిస్తాడని, రాజులను కూలద్రోస్తాడని చెప్పి సర్వాధికారం అతనికే ఉందని, ఈ సృష్టి యావత్తు అతని ఆధీనంలోనే ఉందని తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇక దానియేలు 2వ భాగంలో మనము దర్శనాలతోనూ దేవదూతల ప్రస్తావనలతో కూడినటువంటి భాగాన్ని మనం చూస్తాం. ఈ 2వ భాగంలో మనుష్య కుమారుని గూర్చినటువంటి ప్రస్తావనను మనం చూస్తాం. అయితే దానియేలు ఈ మనుష్య కుమారుడు అన్న ఈ భావాన్ని ఒక రాజ్యాన్ని ఉద్దేశించి ప్రస్తావించినట్లుగా మనం పరిశీలిస్తాం. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు తనను తాను మనుష్య కుమారునిగా చెప్పుకున్నాడు. సువార్తల్లో 60 సార్లు తనను తాను ఈ మనుష్య కుమారుడు అన్నటువంటి ప్రస్తావనను అన్వయించుకుంటూ యేసుక్రీస్తు తానే ఆ మనుష్య కుమారుడని వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు మనుష్య కుమారుని ప్రస్తావనను ఎత్తినా అది ఆయన 2వ రాకడకు, అతడు తీసుకుని వచ్చే తీర్పుకు సూచనగా ఉన్నట్లుగా మనము ఈ ప్రస్తావనల్లో గమనిస్తాం. అతడే నిజమైనటువంటి తీర్పరి. అతడు వచ్చి విశ్వాసులకు బహుమానాన్ని, దుర్మార్గులకు శిక్షను విధిస్తాడన్న భావాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. దానియేలు గ్రంథాన్ని మనం స్పష్టంగా గమనించినప్పుడు పూర్వ నిబంధనలో మానవాళికి రక్షణ రానయ్యుందని పూర్వ నిబంధన మానవాళిని సంసిద్ధపరిచింది. నూతన నిబంధనలో ఆ రానయ్యున్నటువంటి ఆ మెస్సయ్య రాకను, అతడు ఏ విధంగా మానవాళిని రక్షించింది మనం చూస్తాం. ఈ 2 నిబంధనలు, పూర్వ నిబంధన నూతన నిబంధనల మధ్య ఒక అనుసంధానంగాను
ఒక కలగలిపేటటువంటి గ్రంథంగాను మనం దానియేలు గ్రంథాన్ని గమనించవచ్చు. దానియేలు గ్రంథంలో మనం మిఖాయేలు దేవదూతను చూస్తూ ఉన్నాం. ఈ మిఖాయేలుడు యూదులను సంరక్షించే పాలక దేవదూత. ఈ మిఖాయేలుడు వచ్చి సన్మార్గులకు సజ్జనులకు బహుమానాన్ని, దుర్మార్గులకు దుష్టులకు శిక్షను తీసుకుని వస్తాడనే భావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ దానియేలు గ్రంథంలోని అంత్యకాలపు దర్శనాలను మనం గమనించినప్పుడు ఈ దేవదూతలు వచ్చి సన్మార్గులను సజ్జనులను ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే నమోదు చేయబడ్డావో వారినందరినీ కూడా దుష్టుల నుండి వేరు చేసి సన్మార్గంలో నడిచిన వీరికి బహుమానాన్ని, దుర్మార్గులకు శిక్షను తీసుకుని వస్తారని అక్కడ వర్ణించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిద్ర గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ నిద్ర అంటే మరణమే. ఈ మరణం నుండి అందరూ సజీవులుగా లేస్తారు, కానీ యావత్ సమూహానికి ఇచ్చేటటువంటి ఈ తీర్పు రోజున సజ్జనులు బహుమానాన్ని పొందుతారని, దుర్జనులు దేవుని శిక్షకు గురి అవుతారని, నిజానికి శిక్షనిచ్చువాడు దేవుడు కాదని, ఈ దుర్మార్గులు తమ దుర్మార్గం వల్లే ఈ శిక్షను కొని తెచ్చుకున్నారన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు శారీరక పునరుత్థానం గూర్చినటువంటి ప్రస్తావనని మొదటిసారిగా మనము దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాం. మనం 16వ కీర్తన 9, 10, 11 వచనాలు, 49వ కీర్తన 15వ వచనం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాలలో ఈ శారీరక పునరుత్థానం గూర్చి మనం ఆలకిస్తాం. మక్కబీయుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆ 7 అన్నదమ్ముల తల్లి వారిని ప్రోత్సహిస్తూ శారీరక పునరుత్థానం ఉందని, కాబట్టి మనం ధర్మశాస్త్రానికి కట్టుబడి సజ్జనులుగా నీతిమంతులుగా జీవించాలని, తత్ఫలితంగా మనం బహుమానాన్ని పొందుతామని, ఈ శారీరక సుఖాన్ని కోరుకొని మనము ఆ పునరుత్థాన కాలంలో శిక్షను కొని తెచ్చుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదని ఆ తల్లి వారిని ప్రోత్సహించడాన్ని మనం గమనిస్తాం. దేవునికి భయపడుతూ, దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఆ దేవుని మార్గంలో జీవించేటటువంటి నీతిమంతులను గూర్చిన ప్రస్తావనను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు నీతిగా జీవిస్తూ అనేకులను నీతిమంతమైన జీవితం జీవించమని వాళ్ళు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి నీతిమంతులనే ఈనాడు విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా దానియేలు గ్రంథం ప్రస్తావిస్తూ ఉంది. వీళ్ళు ఆకాశంలోని తారల వలె శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటారని ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ అంత్యకాలంలో జరిగే ఈ దర్శనాల ద్వారా దానియేలు మనల్ని ఆనాడు మనం బహుమానం పొందగలిగిన వ్యక్తులుగా జీవించాలని ప్రోత్సహించడాన్ని, ఆ తీర్పు రోజున మనము సజ్జనుల సమూహంలో ఉండే వ్యక్తులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని మనల్ని హెచ్చరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూసినప్పుడు మార్కు శుభవార్త 13వ అధ్యాయము యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయము గూర్చి, దాని పతనాన్ని గూర్చి ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈ ప్రవచనాలను క్రీస్తు శకం 30వ సంవత్సరంలో చెప్పగా ఆయన ప్రవచించిన ఈ ప్రవచనాలు 40 సంవత్సరాల తర్వాత, అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అక్షరాల నెరవేరి ఆ దేవాలయము నేలమట్టం కావడం మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఈ దేవాలయం ఈ విధంగా ఈనాడు ఇంత శోభీయమానంగా వెలుగొందుతూ ఉంది, కానీ తర్వాత కాలంలో అది నేలమట్టం అవుతుంది, సర్వనాశనం చేయబడుతుందని ప్రభు చెప్పిన ఈ ప్రవచనం ఆ కాలంలో అప్పటికి జీవించిన వాళ్ళు తర్వాత కాలంలో క్రీస్తు చెప్పిన ప్రవచనం అక్షరాల నెరవేరడాన్ని కనులారా చూస్తారని ప్రభు చెప్పినట్లుగానే అక్కడి ప్రజలు కొంతమంది ఆ దేవాలయ పతనాన్ని కనులారా చూడడాన్ని మనం చరిత్రలో గమనిస్తాం. యూదుల శత్రువులైనటువంటి రోమియోలు వచ్చి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవాలయంపై పడి దానిని నేలమట్టం చేయడాన్ని చరిత్రలో మనం గమనిస్తాం. నేటి సువిశేషంలో యేసుక్రీస్తు అంత్యకాలంలో జరగబోయే కొన్ని అంశాలను ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు అంధకారమయమవుతాడు, చంద్రుడు కాంతిహీనుడవుతాడు, అంతరిక్షమున నక్షత్రాలు రాలతాయి,
అంతరిక్ష శక్తులు కంపిస్తాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహిమతో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ చూస్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన మనుష్యావతారం ఎత్తి మొదటిగా మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. తనను తాను తగ్గించుకొని వినయంతో తండ్రి చిత్తానికి లోబడి మానవ మాతృడిగా ఆయన జన్మించాడు. కానీ ఆయన మరలా రెండవసారి రానయ్యున్నాడు. ఈసారి ఆయన మహిమతోనూ శక్తితోనూ మేఘారూఢుడై రానయ్యున్నాడు. ఈ రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నప్పుడు సూర్యుడు కాంతిహీనుడవుతాడు, చంద్రుడు అంధకారమయమవుతాడు, ఆకాశ శక్తులు కంపిస్తాయి, నక్షత్రాలు రాలతాయి అనేటటువంటి ఈ ప్రవచనం మనం గమనించినప్పుడు సాధారణంగా మన దగ్గరికి ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తూ ఉంటే అతనికి స్వాగతం పలకడానికి మనము నానా హైరాణ పడతాము. ఆ గొప్ప వ్యక్తి మన మధ్యకు వస్తున్నప్పుడు మనకు ఏదో పట్టనట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా మనం కూర్చొని ఉండము. వెంటనే మనము లేచి అతని రాకకు స్వాగతం పలకడానికి కావలసిన సిద్ధపాట్లన్నీ చేస్తూ చాలా గాబరా పడుతూ ఉంటాము. ఈనాడు తనను సృష్టించిన సృష్టికర్తే మహాశక్తితో మహిమతో మేఘారూఢుడై రావడం చూచినటువంటి ఆకాశ శక్తులన్నీ కంపించడం దేనికి గుర్తంటే అతని రాకకు అవి చాలా ఆందోళన చెందుతూ గాబరా పడుతూ కంగారు పడుతూ అవి ఆయన రాకను స్వాగతిస్తున్నాయి అని చెప్పడానికే ఈ యొక్క సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోవడం, చంద్రుడు కాంతిహీనుడు అవ్వడం అన్నీ ఆయన రాకలో జరిగేటటువంటి ఈ సృష్టి ఏ విధంగా ఆయన రాకకు ప్రతిస్పందిస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు భయంకరమైన భూకంపాలు, యుద్ధాలు, అనేక విపత్కరమైన సంఘటనలు జరుగుతాయని ప్రభు ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభు మహిమతో శక్తితో ఆయన వస్తున్నప్పుడు ఆ సృష్టికర్త అయిన తమ ప్రభు రాకకు ఈ సృష్టి ఏ విధంగా ప్రతిస్పందించింది అన్న విషయాన్ని వెల్లడి చేస్తూ ఉంది. అయితే చాలా స్పష్టంగా మనకు స్వార్థకారులు చెబుతున్న విషయం ఏమిటంటే ఆయన వచ్చినప్పుడు మనం ధైర్యంతో తల ఎత్తి ఆయన్ను చూడగలిగిన వ్యక్తులుగా మనము జీవించాలని, ఆ విధంగా మనము ఆయన రాకకు ముందే సంసిద్ధమై ఉండాలని స్వార్థకారులు మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని యొక్క రాక మనకు తీర్పు తీర్చేదే అయినా నీతివంతమైన జీవితం జీవించిన మనము కంగారు పడవలసిన అవసరం లేదు. దేవదూతలు నలుదిశలా పంపబడి సన్మార్గులను అందరినీ కూడా వారు ప్రోగు చేస్తారు. తద్వారా ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆ తీర్పు రోజుల్లో, ఆ రెండవ రాకడలో ప్రభు తీర్పు తీర్చేటప్పుడు సజ్జనులు బహుమానాన్ని పొందే రీతిలో ఈ దేవదూతలు వాళ్లకు సంరక్షకులై వారిని నడిపిస్తారు. అదే రీతిలో దుర్మార్గులు ఆయన రాక వల్ల తమ శిక్షను వాళ్ళు కొని తీర్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ లోకం తప్పకుండా అంతమొందుతుంది, కానీ నేను చెప్పినటువంటి ఈ సందేశం శాశ్వతంగా నిలిచిపోతుంది. నేను ప్రకటించిన ఈ సత్యము, నా సందేశము శాశ్వతంగా విలువ కలిగినది కాబట్టి, అది శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి మీరు నన్ను స్వీకరించి నా సందేశాన్ని అనుసరించి బహుమానం పొందగలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి అని ఈ లోకాంత్యానికి సూచనలు మీకు ముందే కనపడతాయి. కాబట్టి మీరు వాటిని గమనించుకొని దానికి తగ్గట్టుగా మీరు ఎల్లప్పుడూ సంసిద్ధమై ఉండాలని, సిద్ధపాటు కలిగి జీవించే వ్యక్తులుగా మీరు ఉండాలని ప్రభు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంజూరపు చెట్ల గురించి ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సువార్తలో మనం గమనించినప్పుడు మార్కు శుభవార్త 13వ అధ్యాయం 28వ వచనంలో అంజూరపు చెట్ల నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు, దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని మీరు గుర్తించుదురు. అట్లే ఈ విపత్కరమైన పరిస్థితులన్నీ మీ కళ్ళ ముందు జరిగినప్పుడు ఇదిగో మనుష్య కుమారుని రాక దగ్గరలో ఉందని మీరు గ్రహించి హృదయ పరివర్తన చెంది మీరు సంసిద్ధమై ఆయన రాక కోసం నీతిమంతమైన జీవితం జీవించి సజ్జనుల సమూహంలో మీరు ఉండాలి. అప్పుడు ఆ దేవదూతలు నలుదిశలా పంపబడి సజ్జనులందరినీ పోగు చేసినప్పుడు మీరు ఆ సమూహంలో ఉండేవారిగా మిమ్మల్ని మీరు
సంసిద్ధపరచుకోండి అని చెప్పి ప్రభు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాక తప్పకుండా ఉంటుంది. మన మరణ గడియయే వ్యక్తిగతమైనటువంటి మన తీర్పును మనకు తెస్తుంది. సమూహంతో కలిసి మనము తరువాత కాలంలో తీర్పుకు గురి అవుతాము. అయితే ఈ వ్యక్తిగత తీర్పు, సామూహిక తీర్పు రెండూ కూడా నీవు ఎంతగా యేసుక్రీస్తుని, ఆ లోకరక్షకుని నీ జీవితంలోనికి స్వీకరించావు, ఆయన సందేశాన్ని ఎంతగా పాటించావు, తద్వారా నీవు ఎంతగా నీతివంతమైన జీవితం జీవించావు అన్న దాని మీదే తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మనం సంసిద్ధులమై ఆయన రాకకు అనుక్షణం సిద్ధపడుతూ ఆయన ఇచ్చే బహుమానానికి వారసులమైనటువంటి రీతిలో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని దానియేలు చెబుతూ ఉన్నట్టుగా నీతివంతమైన జీవితం జీవించేవారు, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆకాశంలో శాశ్వతంగా వెలిగే తారలుగా ఉంటారు. కాబట్టి అలాంటి శాశ్వతమైన బహుమానాన్ని పొందే వ్యక్తులుగా మనము జీవించాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. మనం ఏ క్షణంలోనైనా మరణించవచ్చు. మన మరణ గడియ మనకు తెలియదు. ఏ క్షణంలోనైనా మనము ఆ వ్యక్తిగతమైనటువంటి తీర్పుకు గురి అవ్వచ్చు. కాబట్టి ఆ తీర్పు మన మరణ గడియయే మనకు అవుతుంది. కాబట్టి మనము సంసిద్ధులమై ఉండి ఏ క్షణంలో మనకు పిలుపు వచ్చినా ఆ దేవుని పిలుపుకు ప్రత్యుత్తరం ఇస్తూ అతడు ఇచ్చేటటువంటి ఆ బహుమానానికి వారసులమై జీవించే వ్యక్తులుగా జీవించడానికి కావలసిన శక్తిని మనకు దయచేయమని ఆ ప్రభువుని వేడుకున్న ఆ కరుణామయుడు మనల్ని తన నీతిలోనికి, తన జ్ఞానంతో నింపి నడిపించి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమెన్.